హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు శామగడ్డ ఎండు రొయ్యల పులుసు చేసాము. కూర మాత్రం సూపర్ అయింది. మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఆర్డీ ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని కేజీ శామగడ్డకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. తరువాత 4 పచ్చిమిర్చి, కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, 2 రెబ్బల కరివేపాకు, అల్లం పేస్ట్ ఒక స్పూన్. అల్లం బాగా పట్టేలా తిప్పండి. తరువాత నానబెట్టుకున్న ఎండి రొయ్యలు వేయండి. నానబెట్టుకోవడం వలన పచ్చి రొయ్యల టేస్ట్ వస్తుంది. ఒక స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు మొత్తం కలిసేలా తిప్పండి. తరువాత కేజీ శామగడ్డ, 1 కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ మంచిగా పట్టేలా కలపండి. 4 టేబుల్ స్పూన్ల కారం బాగా కలపండి. 1 కేజీ శామగడ్డకి 1 లీటర్ వాటర్ పోసుకోండి. ఒక అరగంట ఉడకనివ్వండి. ఎవ్రీ 5 మినిట్స్కి ఒకసారి తిప్పండి, అడుగు అంటకుండా. ఇప్పుడు నేను పెట్టి సుమారు అరగంట అవుతుంది. శామగడ్డ ఉడికింది. తరువాత నానబెట్టుకున్న చింతపండు పులుసు పోసుకోండి. రసం బాగా పట్టేలా తిప్పుకోండి. 2 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడకనివ్వండి. అంతే అండి, మన కూర రెడీ. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.